స్థానిక ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక ఎన్నికల నిర్వహణకు మరి ప్రక్రియను ప్రారంభించినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాని ప్రకారం 42% ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేయటం జరిగిందో, స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్ కోటాని ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టం కావాలి అని అంటే రాష్ట్ర గవర్నర్ మాత్రమే ఆమోదించాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తిరకాసు పెట్టే విధంగా, దాన్ని లిటిగేషన్ చేసే విధంగా ప్రయత్నం చేసి దాన్ని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడము అనేది జరిగింది. రాష్ట్రపతి నుంచి ఇప్పటి వరకు కూడా రిప్లై రాలేదు. మరి రిప్లై రాకపోతే ఏ విధంగా 42% అమలు చేయడానికి అవకాశం ఉంది? అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. గతంలోనే ఒక యాత్రా కార్యక్రమానికి ఢిల్లీలో కొన్ని బీసీ సంఘాలను వెంటబెట్టుకొని ఒక డ్రామా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏమని అని అంటే, ఇది మా పరిధిలో లేదు, 9వ షెడ్యూల్లో చేరిస్తే తప్ప మేము అమలు చేసే పరిస్థితి లేదు, కాబట్టి 9వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలి అనేది ఒక ప్రచారంతో, ఆ రకమైనటువంటి నిర్ణయంతో ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. మరి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రతిపాదనను ఎందుకు పరిశీలిస్తుంది అంటే, బీజేపీ ప్రభుత్వం వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఎందుకు వింటారు అంటే, ఇది అంతా కూడా ఏందనంటే ఇది సాధ్యం కాదు. 50% దాటవద్దు అనే తీర్పులు ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నేను 42% ఇస్తానని చెప్పింది? కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, కానీ అయినా ప్రకటించడం జరిగింది. అంటే మోసపూరితంగా ప్రకటించడం జరిగింది. తీరా ఇప్పుడు 42% అమలు చేయమని అడిగితే అది మా పరిధిలో లేదు, రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప దిక్కు లేదు అని ఇప్పుడు మళ్ళీ బీజేపీ మీద నిందను మోపే పరిస్థితికి మొదలైంది. కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ నిపుణులతోటి చర్చించి, రాజ్యాంగ నిపుణులతోటి సరి అయినటువంటి సూచనను, నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కూడా సక్రమంగా తెలియవేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే భారత రాజ్యాంగంలోనే రాజీవ్ గాంధీ పీరియడ్లో, స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో 73, 74వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ రాజ్యాంగ సవరణ జరిగిన దాని ప్రకారంగా ఏందనంటే 243టి, అదేవిధంగా 243డి అనే ఆర్టికల్స్ ప్రకారము ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు పెంచుకోవటానికి అవకాశం ఉంది అని ఆర్టికల్స్లలో పొందుపరచడం జరిగింది. అంటే పూర్తి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. రాష్ట్రాలకు స్థానిక సంస్థలలో ఎంతైనా పెంచుకోవచ్చు, ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసుకోవటం ద్వారా అమలు చేయవచ్చు అని ఆల్రెడీ రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. ఆల్రెడీ నిర్ణయం చేసి ఉన్నది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందల్లా ఏంటిది అని అంటే 42% పెంచుతూ బిల్లును ప్రవేశపెట్టింది. కానీ గవర్నర్ను ఆమోదింపజేసుకోవాలి. గవర్నర్ ఆమోదింపజేయకుండా దాన్ని రాష్ట్రపతికి పంపటం ద్వారా కాంగ్రెస్ పార్టీ సమస్యను ఏందనంటే పెండింగ్లో పెట్టడానికి, దాన్ని సాఫీగా జరగకుండా కాంగ్రెస్ పార్టీనే సమస్యను సృష్టించుకుంది. అంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ నిపుణులు కూడా సక్రమంగా లేరు, న్యాయ సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా కరెక్ట్గా లేరు అని. కాబట్టి ఇది అంతా మోసం చేయటానికే చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏందనంటే, ఇప్పుడు బీసీ కులగణన రిపోర్టు కూడా వచ్చింది. ఎవరైనా కోర్టుకు గనక వెళితే బీసీ కులగణన రిపోర్టును కోర్టులకు గనక చూపిస్తే ఈ రాష్ట్రంలో బీసీలు 46% ఉన్నారు, కానీ మేము ఇచ్చింది 42%. కాబట్టి 42% మేము ఇచ్చాం కాబట్టి దీన్ని ఆమోదించండి అని హైకోర్టుకు కానీ లేకపోతే ధర్మాసనానికి కానీ చెప్పాలి. కానీ దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అంత మోసపూరితమైనటువంటి నిర్ణయాలే, అన్ని డ్రామాలు చేసి మొత్తం ఏంటంటే సమస్యను నానబెట్టాలి. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. బీసీల సమస్యలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టదు. చేసినట్టుగా ఉండాలి, వాగ్దానం చేసినట్టుగా నటించాలి, చేయబోతున్నట్టుగా ప్రజలకు నమ్మించాలి. కానీ అసలు సమస్య వచ్చినప్పుడు దాన్ని పెండింగ్ పెట్టి జరగకుండా చేయాలి. ఇది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం. అదేవిధంగా 1951లో రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత కూడా జనాభా లెక్కలు సేకరణ కూడా చేయలేదు, మోసపూరితంగా వ్యవహరించింది.
కాకా కాలేల్కర్ కమిషను బీసీల రిపోర్ట్ ఏదైతే రిజర్వేషన్లను అమలు చేయాలి కేంద్రంలో అనే రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని కూడా అమలు చేయకుండా తొక్కిపట్టింది. తర్వాత మండల్ కమిషను రిపోర్ట్ వచ్చిన తర్వాత 1980లో ఇందిరాగాంధీకి సమర్పించిన తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టేసి బీరువాలో దాచిపెట్టింది. కాబట్టి బీసీల సమస్య అనగానే పక్కకు పెట్టేస్తుంది. రిపోర్టు దేన్ని కూడా అమలు చేయదు. ఈ రాష్ట్రంలో మురళీధర్రావు కమిషన్ రిపోర్టు కూడా అమలు చేయలేదు. 44% పెంచాలని నివేదిక ఇస్తే మురళీధర్రావు గారు దాన్ని కూడా పక్కన పెట్టేసింది. అన్ని మోసాలే, అడుగడుగున మోసాలే. ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్ అనేది కాంగ్రెస్ పార్టీనే నిర్వహించింది. మొత్తం ఒక పార్లమెంటు నియోజకవర్గంలో 2 అసెంబ్లీ స్థానాలు బీసీలకు టికెట్లు ఇవ్వాలి, బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను అని చెప్పి దాంట్లో నిర్ణయం చేసింది. కానీ మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలలో అసలు ఆ తీర్మానాన్నే బుట్టదాఖలు చేసింది, తుంగలో తొక్కేసింది. సామాజిక న్యాయము అని చెప్పి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అదే పనిగా ఎన్నికలలో మీటింగ్లలో మాట్లాడటం జరిగింది. కేసీఆర్ కంటే నేను ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబోతున్నాను అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ఉండి చెప్పటం జరిగింది ఎన్నికల ముందు. కానీ దాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి.